వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం బీవీఆర్ టీవీ న్యూస్ స్టూడియోలో ఉన్నాం. మనతోటి షార్ట్ ఫిలిం డైరెక్టర్ గారు మనతో శివాజీ గారు ఉన్నారు. సో వారు సినిమా ఫీల్డ్లో ఎలాంటి సినిమాలలో యాక్ట్ చేశారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను మేడం. ముందుగా బీవీఆర్ ఛానల్ ప్రేక్షకులకి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. ఓకే సార్, మీరు ఇప్పటిదాకా ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు? నేను ఇప్పటి వరకు 4 సినిమాల్లో యాక్టింగ్ చేశాను మేడం. అందులో 2 రిలీజ్ అయినాయి, ఇంకా 2 షూటింగ్లో ఉంది. నా ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పేద కళాకారులకి నా వంతు కృషితో వాళ్ళ హైదరాబాద్లో చాలామంది మోసపోతున్నారు, వాళ్ళని వెలికి తీయడమే నా ప్రయత్నం. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు ఎంతమందిని పరిచయం చేశారు సినిమా ఫీల్డ్కి? ఇప్పటి వరకు దాదాపు ఒక 20 మెంబర్స్ని పరిచయం చేయించాను, వాళ్ళు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వచ్చేసి బలగం కొమరయ్య తాత, మన కీర్తి సుధాకర్ రెడ్డి ఫస్ట్ డైరెక్షన్ చేసింది నేను. సో ఆయన దగ్గర ఉన్న స్నేహం మర్చిపోలేను. ఇప్పుడు కూడా ఆయన నన్ను చూస్తే శివాజీ గారు అని పలకరిస్తారు. వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేశారు వచ్చే ముందు. ఓకే సార్, మీకు అవార్డ్స్ వచ్చాయా సినిమా ఫీల్డ్లో? వచ్చాయి మేడం. 1 యాక్టింగ్కి వచ్చింది, 2 డైరెక్షన్స్కి వచ్చింది, చాలా అవార్డ్స్ వచ్చినాయి నాకైతే. ఓకే సార్, ఇప్పుడు సినిమాలు రిలీజ్ కావడానికి ఇంకా ఎన్ని లైన్లో ఉన్నాయి? ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి మేడం. అండ్ నేను ఎక్కువ డైరెక్షన్గా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో దానికన్నా నేను యాక్టింగ్కి వచ్చినా కూడా కొన్ని మూవీస్ వదులుకున్నా. సో నాకు డైరెక్షన్ ఇంపార్టెంట్ అనేసి ఫిలిం ఛాంబర్లో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాం, వెబ్ సిరీస్. అది సక్సెస్ కావాలనేసి కోరుకుంటున్నాను. ఓకే సార్, మీరు డ్యాన్స్ బాగా చేస్తారంట కదా, ఎన్ని ప్రోగ్రాలు చేశారు? దాదాపు 200 పైగా ఉంటుందండి. అందులో ఎక్కువ స్కూల్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఇవి బాగా చేశాను. ఓకే సార్, కొత్తగా సినిమా ఫీల్డ్కి రావాలని నటులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రతి ఒక్కరూ కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చాలా మోసపోతున్నారు. సో అట్లా మోసపోకుండా ఉండాలని నేను వాళ్ళకి పర్సనల్గా రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అంటే, అమౌంట్ ఇస్తాను, మీకు అవి చేస్తాను, ఇవి చేస్తాను అనే మాటలు ఎవరు నమ్మకండి. సో ఏంటంటే చాలా మోసపూరితమైన అవుతుంది హైదరాబాద్లో. అట్లా కాకుండా నేను హైదరాబాద్లో ఒక స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. అది కేవలం పేద కళాకారులు కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే నా స్టూడియో అందుబాటులో ఉంటుందండి. ఓకే సార్, సినిమా ఫీల్డ్లో కమిట్మెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రతి ఒక్కరు ఉండరండి అలా, కానీ చాలామంది ఫీల్డ్లో మాకు అది తెలుసు అనేసి చాలామంది అమ్మాయిలను మోసం చేస్తుంటారు. సో దానికోసమే నేను అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా సరే కానీ నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నా దానికోసమే. సో ప్రతి ఒక్కరు ఉండరు అట్లా కమిట్మెంట్ కావాలని, కానీ ఎవరొకరు ఒక 2-3 ఉంటారండి దానికి. ఓకే సార్, పెద్ద సినిమాలో మీరు ఏమైనా యాక్టింగ్ చేశారా సార్? చేశానండి. ఒకటి ఇంటింటికి రామాయణంలో ఒక చిన్న పాత్ర చేశాను. అండ్ 2వది సీతా శ్రీరామ్ అనేసి వరంగల్లో తీశారు ఆ సినిమా. అందులో ఒక విలన్ క్యారెక్టర్, చిన్నగా విలన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే సార్, ప్రజెంట్ మీరు ఏదో మూవీలో యాక్ట్ చేస్తున్నారంట, ఆ మూవీ పేరేంటి? జై బంద్ అని ఒక మూవీలో చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ అయిపోయింది, ఎడిటింగ్లో ఉంది మొత్తము. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మా స్టూడియో ద్వారా ఎవరికైనా ఏమన్నా చెప్పుకుంటారా? సో బీవీఆర్ న్యూస్ ఛానల్ నేను చాలా విన్నాను. సో ముందుకెళ్తుంది, అలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్ ద్వారా ఏంటిదంటే పేద కళాకారులని ఎంకరేజ్మెంట్ చేయాలి, నా వంతు సాయంతో అండ్ వెలికి తీయాలనేసి మీ బీవీఆర్ ఛానల్ని కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నాండి బీవీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న వారికి కాల్ చేయండి.